మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు చైర్పర్సన్స్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. హడావుడిగా వాళ్ళు కార్పొరేషన్ ఎన్నికలను ప్రకటించారు. Declaration. హడావుడిగా డిక్లరేషన్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక భయం ఉంది బాగా. ఏంది ఓడిపోతామనే భయం ఉంది. అన్న ఇప్పుడు ఇట్లాగా హామీలు నెరవేర్చలే, 420 హామీలు నెరవేర్చలే, తర్వాత గ్యారంటీలు 6 గ్యారంటీలు నెరవేర్చలేదు. ఊరికి అన్ని పైగా ఆయన పై వ్యవహారాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు 80% సర్వేలు మాకు అనుకూలంగానే ఉన్నాయంటున్నాడు ఆయన. అంటాడు ఆయన, ఏమంటాడు, పైసలు పెట్టుకొని తెచ్చుకుంటాడు ఓటు. సర్వేలు అనుకూలంగా ఉండకపోతే సర్వేలని కూడా పైసలు పెట్టుకుని తెచ్చుకునేటి కదా. ప్రజలు ఏమన్నా స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు, కాంగ్రెస్ కోటేస్తామని చెప్తున్నారా? పైసలు ఇస్తే సర్వేలు జరుగుతున్నాయండి. అవునా? అవే కదా మరి. పైసలతో సర్వే జరగాలి ఎట్లుంటే వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి. స్వచ్ఛందంగా రమ్మని దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రజలు స్వచ్ఛందంగా మాకు ఓటేస్తున్నారు, ఒక్క రూపాయి మేము ఖర్చు పెడతలేమని చెప్పానండి. ఒక్క రూపాయి ఇవ్వకుండా ఓటు తీసుకోమని చెప్పానండి. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే, మరి ఇప్పుడు నీ మ్యాండేట్ను ఒక్క రూపాయి పెట్టకుండా ఓటేపించి నేను ఇచ్చిన పథకాల వాళ్ళని గెలిపిమని చూస్తా. దమ్ముంటే అది అవుతుందా? ఆయన వల్ల అవుతుందా? ఆయన పార్టీ వల్ల అవుతుందా? మేము మాలాంటి వాళ్ళం మేము చేయగలుగుతాం. మాలాంటి వాళ్ళు రూపాయి లేకుండా గెలవగలుగుతాం. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో మాట్లాడారు. యాక్చువల్లీ బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఓడించాలనే ధీమాతో వీళ్ళు మాట్లాడారు. కానీ రిజల్ట్ చూసేసరికి మెజారిటీ ఆఫ్ పర్సన్స్ ఇప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి గెలిచిన పరిస్థితి. ఇప్పుడు అదే తరహా రిపీట్ అవ్వదా? అవుతుంది. ఎందుకు కాదు? నేను ఏమంటున్నానంటే డబ్బులాడా. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ కుల సంఘ నాయకులు ఎవరైనా అంతా డబ్బులు కమ్ముడు పెట్టలేదా? ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నాడు చెప్పు నాకు, పలా నాయకుని పేరు చెప్పు. పలా నాయకుడు అమ్ముడు పోకుండా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడని చెప్పు. ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కొట్టలేదు ఎవరండి? నాకు అర్థం కాలేదు. రమ్మనండి దమ్ముంటే ఆర్ కృష్ణ నమ్మకట చర్చ పెడదాం. ఇప్పుడు ఆర్ కృష్ణ శ్రీనివాస్ అంతా కరెక్ట్ ఉంటే నిరంతరం బీసీల ముఖ్యమంత్రి అవుతారండి. వాళ్ళు అమ్ముడు పోకుండా ఉంటే వాళ్ళ బీసీలు అయినా ముఖ్యమంత్రి అవుతారు. 56% ఉన్నారండి బీసీలు. రెడ్లు ఎంతమంది ఉన్నారు? 4% ఉన్నారు రెడ్లు. 4% ఉన్నారు రెడ్లు. 43 మంది ఉంటే 56% ఉన్న బీసీలు 20 మంది కూడా లేరు. 20 మంది ఉన్నారు మొన్న నవీన్ యాదవ్తో కలిపితే. సిగ్గుషేట్ కదా మరి. బీసీలకు సిగ్గుషేట్ కదా చెప్పుకోవడానికి. సొంత ఎందుకు తమిళనాడులో డిఎంకే పార్టీ 1920లోనే జస్టిస్ పార్టీ రూపంలో అధికారంలోకి వచ్చిందండి బీసీల నేతృత్వంలో. ఈ రోజు వరకు కూడా బీసీలు అక్కడ నాయకత్వంలో ఉన్నారు. 1920 స్వతంత్రం రాకముందు నుండి ఈ రోజు వరకు ఉన్నారు. నాయి బ్రాహ్మణ కులం, మోస్ట్ బ్యాక్వర్డ్ కులం. మరి అటువంటి కులం అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు లేనిది ఇక్కడ ఎందుకు వస్తున్నారు బీసీలు? ఒక ఎంబీసీ కులానికి సంబంధించిన స్టాలిన్, నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించిన స్టాలిన్ వల్ల ఒక స్ట్రాంగ్ దేశంలో బీజేపీని గడగడలాడించగలుగుతున్నాడు. అవునా? మరి మీరు ఎందుకు లేరు? ఇక్కడున్న బీసీలు మీరు ఎందుకు లేరు అంటున్నా. అడ్వాన్స్ బీసీలు మీ దగ్గర మస్తు డబ్బు ఉన్నాయి. ఇప్పుడు గౌండ్ల దగ్గర డబ్బు లేవా? మునూరుకాపు దగ్గర డబ్బు లేదా? లేకపోతే ఇంకా ఏంటి ముదిరాజుల దగ్గర, ఇప్పుడు ఈటల లాంటి వాళ్ళ దగ్గర డబ్బు లేదా? మీరు ఎందుకు బలంగా ఒక రాజకీయ పార్టీని నిర్మాణం చేయలేకపోతున్నారు? తమిళనాడు తరహాలో మీరు ఎందుకు? సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో అద్భుతంగా అధికారంలోకి వచ్చింది. లాలూ నాయక్ బీహార్లో వచ్చిండు, కర్పూరి ఠాకూర్ వచ్చిండు. ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటున్నా? తెలంగాణలో ఎందుకు రావట్లేదు? ఒక చిన్న రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ అయితే పెద్ద రాష్ట్రం కదా. అక్కడ 25 కోట్ల జనాభా కదా. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ 4 కోట్ల జనాభా కదా. మరి ఎందుకు రావట్లేదు మీరు అధికారంలోకి? అమ్ముడు పోతాడు కాబట్టి. అమ్ముడు పోయే నాయకత్వం ఎప్పుడు అధికారం తీసుకురాలేదని చెప్పి కాశీరాం గారు చెప్పారు ఆ మాట. సో కాబట్టి ఎప్పుడైనా అమ్ముడు పోయే జాతి అధికారంతో కానీ ఆత్మగౌరవంతో కానీ ఉండదు.